ముందుగా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కూడి వచ్చిన సంఘస్థులకు, ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న దేవుళ్ళందరూ కూడా యేసుక్రీస్తు నామమున వందన. దేవుని బిడ్డలారా, దేవుని మహాకృపను బట్టి మనమంతా ఈ విధంగా సంఘంగా కూడుకొని పోయిన వారం మాట్లాడుకున్న అంశానికి రెండవ భాగముగా ఈరోజు మాట్లాడుకునే భాగ్యాన్ని నేర్చుకుని ధన్యతను దయచేస్తున్న తండ్రికి యేసుక్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. ఆమేన్. దేవుడు ఈరోజు సంఘాన్ని ఆన్లైన్ ద్వారా యూట్యూబ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డని ప్రేమించి మనందరి కోసం ఏర్పాటు చేసిన అంశం, పోయిన వారం మాట్లాడుకున్న అంశము రెండవ భాగము, దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి పార్ట్ 2. దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి మనల్ని కూడా ఏమైనా మోసం చేస్తుందా అని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మన శత్రువైన అపవాది మోసంలో, మాయలో మనం పడిపోతే అగ్ని పాలైపోతాం. పోయిన వారం మనము మాట్లాడుకున్న, చదువుకున్న వాక్యం 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుంటే, 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం, ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడు, ఏది దేవుడు అనబడుతుంది? వాక్యం. ఏ వాక్యం అయితే దేవుడు అనబడుతుందో, ఏ వాక్యాన్ని మనం పూజిస్తామో, గౌరవిస్తామో, ఆ దేవుణ్ణైనా, ఆ వాక్యాన్ని, దేవుణ్ణి, దానినంతటిని ఎదిరిస్తున్నాడట. వాడు ఎదిరించుకుంటూ దానికి అంతటి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనుచు తాను దేవుడునని తన్ను కనపరుచుకుంటున్నాడట. వాడు దేవుడు కాదు, కానీ దైవశక్తి ముసుగులో దుష్టశక్తి దేవునిగా కనబరుచుకుంటున్నాడో, అలా కనబరుచుకుంటూ దేవుని ఆలయంలో కూర్చున్నాడు గనుక ఏ విధముగానైనను ఎవడనో మిమ్మను మోసపరచనీయకుడే. అందుకే దేవుని వల్లరా ఎవరినో మరి తప్పు పట్టాలని కాదు, విమర్శించాలని కాదు, కానీ బైబిల్లో ఏం రాయబడి ఉందో అది ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి, ఆలోచించాలి. ఎందుకంటే క్లియర్గా దేవుడు రాయించిన మాట. ఈ వాక్యం చదివితే భయమేస్తుంది కదా. వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు, ఎదిరించుకుంటూ వాడు దేవుని స్థానంలోకి వెళ్ళిపోయి కనబరుచుకుంటున్నాడు, కానీ దేవుడు కాదు. చూడండి ఎంత మోసం జరుగుతున్నదో. ఇలాంటి మోసములో మనము కూడా పడకుండా ఉండాలని మనకి రోజు దేవుడు సంఘంలో ఈ మాటలు నేర్పిస్తున్నాడు. దేవుని వల్ల 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో, 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం, మరియు దేవుడు ముందే రాయించిన మాట ఏమంటున్నాడు పేతురు గారు రాస్తూ, మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి. ఎవరున్నారట? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉన్నారు అంటున్నాడు దేవుడు. చూడండి దేవుని వల్లరా, బాగా ఆలోచిస్తే ఆ మధ్య కాలంలో మనకు తెలుసు, మన హైదరాబాద్ అవుట్స్కట్స్లో, ఆ రాజేంద్ర నగర్ ఆ ప్రాంతంలో ఒక పులి తిరుగుతున్నట్టుగా మనం విన్నాం. న్యూస్లో వచ్చింది. పులి తిరుగుతుందని ఎన్నో రీతులుగా అందరూ జాగ్రత్త పడిపోయారు. అదే పల్లెటూరు వారైతే ఏం చేస్తారండి? పులి తిరుగుతుందనగానే నైట్ అంతా అందరు కర్రలు పట్టుకొని నిద్రపోకుండా వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. ఎందుకంటే ఎక్కడ వచ్చి వాళ్ళని చంపేస్తుందో, వాళ్ళ పిల్లల్ని చంపేస్తుందని భయంతో చలికాలం అయితే చలిమంటలు వేసుకుంటూ దానికోసం కనిపెడుతూ ఉంటారు. అదేవిధంగా ఆ మధ్యకాలంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక సైకో అనే వ్యక్తి, సైకో తెలుసు కదా, ఈ సైకో పేరు సైకో కాదు, ఆ సైకో అంటే అది ఒక వ్యాధి. అలా సైకో కొంతమందిని చంపడం మనం విన్నాం. సైకో సాంబా అన్నారు అతన్ని. ఈ సైకో సాంబా ఏం చేశారంటే, బస్సులో ప్రయాణం చేస్తూ నిద్ర, అంటే టూరిస్ట్ ట్రావెల్స్ ఉంటాయి కదా, అందులో ప్రయాణం చేస్తూ తెల్లారేసరికి ఆ ప్రాంతం చేరే సమయానికి నిద్ర వేసి ఒక చుట్టుపక్కల నలుగురిని చంపేశాడు.
ఎందుకు చంపేశాడు, వాళ్ళు ఎవరో ఈయనకు తెలియదు అని ఎందుకు చంపేశాడు, ఆయన సైకో. అలా చాలామంది నిద్రించే వాళ్ళని, ముసలి వాళ్ళని ఎన్నో నీతులుగా అతడు చంపినట్టుగా మనం చూశాము. ఇదే తెలంగాణ ప్రాంతంలో మనకున్న దగ్గర ఈ భువనగిరి ఈ చుట్టు ప్రాంతంలో కూడా ఒక సైకో వ్యక్తి కొంతమందిని స్త్రీలను చంపినట్టుగా కూడా మనము గమనించాం. గాజుల రామారాము, చీడిమెట్టి ప్రాంతాల్లో ఒక సైకోగా ఉన్న వ్యక్తి కొంతమందిని చంపినట్టుగా మనం చూసాం. ఎప్పుడైతే దొంగలు తిరుగుతున్నారో, సైకో వస్తున్నాడు, పులి తిరుగుతుందనగానే మనమంతా ఏం చేస్తామండి? జాగ్రత్త పడిపోతాం కదా. కానీ దేవుడు ఎవరు తిరుగుతారంటున్నాడో, ఎవరు తిరుగుతున్నాడు అంటున్నాడు చూడండి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం మనం చదువుకుంటే, దేవుని వాళ్ళారా, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. చూడండి, నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకంటే సింహములాగా వస్తే మనం జాగ్రత్త పడిపోతాం. అవునా కదా? సింహం వస్తే ఏం చేస్తుంది? ప్రాణం తీస్తుంది. కానీ సింహంలాగా రాకుండా గొర్రె చర్మము కప్పుకొని దైవశక్తి ముసుగును దేవునిగా కనబరుచుకుంటూ మోసం చేయడానికి వస్తుంది. అదే చెప్తున్నాడు, అదే రాస్తున్నాడు అక్కడ పేతురు గారు. ఏమని? నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండండి. ఎందుకంటే దుష్ట శక్తి మన ఆత్మలను పాతాళానికి తీసుకెళ్ళడానికి వాడు తిరుగుతున్నాడు. నిబ్బరంగా ఉండండి, మెలకువగా ఉండండి. ఎందుకంటే మీ విరోధి, మన శత్రువైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగేయాలని తిరుగుచున్నాడు అని దేవుడు చెప్తున్నాడు. ఒక పులికి, ఒక సైకోకి, దొంగలకి ఇంత జాగ్రత్తలు తీసుకుంటున్న మనము వీని విషయంలో జాగ్రత్త పడొద్దా? ఒక సింహం అయితే ప్రాణం తీస్తుంది, కానీ వీడు ఆత్మను పాతాళానికి పంపించేస్తాడు. దేవుని వల్ల వీని మాయలో, వీని మోసంలో పడిపోతే ఆత్మని పాతాళానికి తీసుకెళ్తాడు. అందుకే దేవుని వలన అసలు దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తిగా ఎందుకు పనిచేయవలసి ఉంది వాడు? అసలు సాతాను, అపవాది ఎందుకు దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తిగా వాడు చేస్తున్నాడు, ఉంటున్నాడు, మోసం చేస్తున్నాడు అనేది మనం ఆలోచిస్తే, వాస్తవానికండి దేవుడు మనందరికీ జీవితాన్నిచ్చి ఆ దేవుణ్ణి తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చి ఆయన కోసము మనం బ్రతకాలని, ఆయన కోసం పనిచేయాలని, జీవించాలనేది దేవుడు సంకల్పించినప్పుడు ఇది మనము తెలుసుకొని దేవుడు చెప్పిన విధంగా, దేవుడు మన కోసం రాసుకున్న విధంగా మనం అలా బ్రతికి ఎక్కడ పరలోకం వెళుతామో అలా వెళ్ళడం మనకి ఇష్టం లేదు. అర్థమవుతుంది దేవుని వలన. దేవుడు ఏదైతే మన కోసం ముందుగానే రాసుకున్నాడో, మన కోసం ఆలోచించాడో, మనని పరలోకం తీసుకెళ్లాలంటే ఈ భూమి మీద నీకు ఇచ్చిన ఆయుష్కాలములో ఆయన కోసం, ఆయనను తెలుసుకొని, ఆయన కోసం బ్రతికి, ఆయన పని చేసి పరలోకం వెళ్ళాలనేది ఆయన ఉద్దేశించాడు తండ్రి. కానీ ఎక్కడ మనం ఈ విషయాన్ని తెలుసుకొని దేవుని ఆలోచనలోకి వెళ్ళిపోయి ఆయన సంకల్పాన్ని తెలుసుకుని, ఉద్దేశాన్ని అర్థం చేసుకుని, రక్షణ పొందుకొని దేవుడు చెప్పిన విధంగా బ్రతుకుతూ దేవుని పని చేసి ఎక్కడ పరలోకం వెళ్ళిపోతామో అని వాడు ఏం చేశాడంటే, దుష్ట శక్తి ముసుగులో దేవుని శక్తి అంటే దేవుని శక్తిని దేవుడుగా కనబరుచుకుంటూ తప్పుడు బోధలు తీసుకొచ్చేసాడు దేవుని వల్ల. బాగా ఆలోచించండి. అంటే దేన్ని బట్టి, ఏ మాటల్ని వింటే మనము దేవుని కోసం బ్రతికి మన పరలోకం వెళుతామో అది వినకుండా చేయడమే వాని పని, అది అర్థం కాకుండా చేయడమే వాని పని. అంటే దేవుని ఉద్దేశం ఏంటి? మనకు ఆయుష్కాలం ఇచ్చి, జీవితాన్ని ఇచ్చి, మన కోసం దేవుడు ముందుగానే రాసుకున్నాడు. ఈ భూమి మీద మనకి ఇచ్చిన ఆయుష్కాలంలో మనం ఆయన కోసం ఏమి చేయాలి, ఎలా బ్రతకాలి అనేది రాసుకున్నాడు. ఆ రాసుకున్నది తెలియకుండా చేయడమే వాని పని. ఎందుకంటే అది తెలుసుకున్నాం అనుకోండి, అది తెలుసుకున్న మనం ఆయన ఉద్దేశాన్ని తెలుసుకొని మన జీవితాన్ని దేవుని కోసం ఇచ్చి ఆయన మాటని లోబడి బ్రతికి ఆయన పని చేసి పనులకు వెళుతాం కదా.
అలా మనం పరలోకం వెళ్ళడము వానికి ఇష్టం లేదు గనుకనే దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24-25 వచనాలు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుంటే దేవుని వల్లరా. మత్తయి సువార్త 24వ అధ్యాయము 24-25 వచనాలు. అబద్ధపు క్రీస్తులను చూడండి, అంటే శ్రేయోభిలాషిగా వస్తున్నట్టుగా, శ్రేయోభిలాషిగా నీ మంచి కోరినట్టుగా వాడు మోసం చేస్తాడు. ఎలాగట? అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరుచుటకై గొప్ప సూచక క్రియలు మహత్కార్యములు కనపరచెదరు. ఏర్పరచబడిన వారు ఎవరండి? ఏర్పరచబడిన వాళ్ళం మనమే కదా. మనని దేవుడు ఏమన్నాడు? రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజ అని మన అన్నాడు కదా. దేవుని ప్రజగా, రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా ఉన్న మనల్ని వాడు ఏ విధంగా మోసం చేస్తున్నాడంటే అబద్ధ ప్రవక్తలుగా, అబద్ధ క్రీస్తులుగా, అబద్ధ ప్రవక్తలుగా వాడు వచ్చి సాధ్యమైతే మనల్ని కూడా మోసపరచడానికి ఏర్పరచబడిన వారిని మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను మహత్కార్యములను కనపరచడం నేను, చేయడం నేను. గమనించాలి, కనపరుస్తున్నాడు. కనపరచడం నేను, చేయడం వేరు. అంటే మహత్కార్యాలు చేసినట్టుగా కనబరుస్తున్నాడు వాడు. అర్థమవుతుందండి? అంటే దయ్యంగా ఏం చేస్తున్నాడంటే దైవ సేవకుని ముసుగులో, దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి దేవునిగా కనబరుచుకుంటూ వాడు కనపరుస్తూ సూచక్రియలు, అద్భుతాలు చేసినట్టుగా కనబరుస్తున్నాడు. వాస్తవానికండి కనపరచడం వేరు, చేయడం వేరు. చూడండి, గారిడి వాళ్ళు ఏం చేస్తారండి? మ్యాజిక్ చేసే వాళ్ళు, గాడి వాళ్ళు ఏం చేస్తారంటే ఒక స్త్రీనో పురుషున్నో ఒక టేబుల్ మీద పడుకోబెట్టి అందరూ చూస్తుండగానే, అందరి కళ్ళ ముందే టేబుల్ మీద పడుకోబెట్టి ఒక పెద్ద రంపం తీసుకొని మధ్యకి ఇలా పరాపన కోసేస్తారు. అవునా కదా? అలా కోసేసినప్పుడు ఇటు కాళ్ళు ఒకవైపు, తల ఒకవైపు అయిపోతుంది. అప్పుడు మనకి మా అమ్మమ్మని భయపడిపోతాం మనం. కానీ వాస్తవానికి అక్కడ రక్తము కారము, వాళ్ళు చనిపోరు. కానీ ఏం చేస్తున్నారు వాళ్ళంటే కోసినట్టుగా, విడదీసినట్టుగా మనల్ని భ్రమపరుస్తున్నారు, కనపరుస్తున్నారు, చేయడం లేదు. అది మ్యాజిక్. అదొక గారిని విద్య. అది అలా చేయడాన్ని బట్టి మన వాస్తవానికండి ఒక మనిషిని కోస్తే రక్తం కారదా? రక్తం కారిపోతుంది కదా. మరి అక్కడ రక్తం కారదు, కానీ విడిపోయినట్టుగా ఆ దేహము కనబడుతుంది. కాళ్ళు పెట్టుకుంటూ ఉంటాయి, తలకాయ కదులుతూ ఉంటుంది. కానీ అది చేసినట్టుగా, అంటే నిజంగా రెండు ముక్కలుగా చేసినట్టుగా భ్రమపరుస్తాను, కనపరుస్తాను తప్ప వాస్తవానికి అది వాళ్ళు నేర్చుకున్న విద్య. అది ఒక గాడి విద్య తప్ప అది వాస్తవానికి నిజంగా వాళ్ళు అలా చంపేస్తే ప్రభుత్వాలు ఊరుకుంటాయండి? ప్రభుత్వాలు ఊరుకోవు కదా. అది ఒక విద్య, అంటే కనపరచడం. ఏ విధంగా అయితే గారని వాడు ఆ వ్యక్తిని కోసినట్టుగా కనపరుస్తున్నాడో, ఇక్కడ దుష్ట శక్తి కూడా దేవుని మాయలో అదేం చేస్తున్నాడు? సూచక క్రియల ద్వారా చేసినట్టుగా కనపరుస్తున్నాడు, కానీ అవి సూచక క్రియలు కావు. బాగా గుర్తుపెట్టుకోండి దేవుని వాళ్ళరా, బాగా గుర్తుపెట్టుకోండి. చూడండి, మనము ఎక్కడికి వెళ్ళినా, మనము మీటింగ్లకు వెళ్తాం కదా, మనం పెట్టే సభలో, మనల్ని పిలిచి పెట్టించే సభల్లో ఎక్కడైనా దయ్యాలను వెళ్ళగొట్టడం కానీ, అద్భుతాలు చేయడం కానీ, స్వస్థతలు చేయడం కానీ జరుగుతుందా?
జరగదు. మనకున్న ఆయుధం ఏంటి? వాక్యమే. వాక్యమే మనకున్న ఆయుధం కదా. చాలా మంది అనుకుంటుండొచ్చు, వాళ్ళు మనల్ని పిలిచినప్పుడు వీరు వాక్యాన్ని బాగానే చెప్పాను కానీ ఈ మీటింగ్లో ఏం అద్భుతాలు జరగలేదండి, స్వస్థతలు జరగలేదండి అని మాట్లాడుకుంటుండొచ్చు. వాళ్ళు మనం వచ్చిన తర్వాత మాట్లాడుకుంటుండొచ్చు. వాస్తవానికండి ఎందుకు ఇలా అంటారంటే, కొంతమంది ఒక వాక్యం చూపిస్తారు. ఏ వాక్యం అంటే 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 20వ వచనంలో, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం, 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నది. శక్తి కనబడడం లేదేంటి వీళ్ళ మీటింగ్లో? దేవుని శక్తి కనబడడం లేదేంటి? ఇక్కడ వాక్యం ఉన్నది కదా. దేవుని రాజ్యం మాటలు అంటే వాక్యం కదా, వాక్యంతో కాదు కదా, దేవుని శక్తితో కదా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు దేవుని వాళ్ళరా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. ఎవరైతే మాకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, స్వస్థత వరాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారో అలాంటి వారి దగ్గరికి వేల మంది వెళుతారు, వేలకు వేలు వెళుతారు. కానీ మనము పెడుతున్న సభల్లో మహాంటే తిప్పికొనితే 300 మందికి ఎక్కువ మంది ఉండరు. కానీ వాళ్ళు అనుకుంటున్నది ఏంటి అంటే, వాక్యం ఇలా ఉంది కదా, దేవుని శక్తి కనబడాలి కదా. అంటే కనపడడం అంటే వాళ్ళ ఆలోచన ఏంటి? అక్కడ అద్భుతాలు జరగాలి, మరి సూచక్రియలు జరగాలి, స్వస్థతలు జరగాలి, దయ్యాలు వెళ్ళగొట్టాలి కదా అని మాట్లాడుతూ ఉంటారు. వాస్తవానికండి ఎందుకు అద్భుతాలు జరగాలి, ఎందుకు సూచక్రియలు ఉండాలి, అక్కడ ఏమవసరం? అవన్నీ మొదటి శతాబ్దంలో జరిగాయి దేవుని వల్ల. ఈ అద్భుతాలు, సూచక క్రియలు, దయ్యాలు వెళ్ళగొట్టడం అనేది అది మొదటి శతాబ్దంలో జరిగింది. ఎందుకు జరిగింది మొదటి శతాబ్దంలో? అవన్నీ ఎందుకు జరిగాయి తెలుసుకోవాలి కదండి. తెలుసుకోకుండా జనాలు ఎలాగ వెదిగా వెళ్ళిపోతున్నారో చూడండి. అంటే దుష్టుడు ఏం చేస్తున్నారంటే, దేవుని శక్తి అని చెప్పుకుంటూ, అద్భుతాలు అనుకుంటూ, స్వస్థతలు అనుకుంటూ, దయ్యాలు వెలగొడతామనుకుంటూ తప్పుడు మాటలు చెప్పి భ్రమపరిచి వాక్యాన్ని పక్కన పెట్టేపిస్తుంది దుష్టుడు. అందుకే వాస్తవానికి మొదటి శతాబ్దంలో ఎందుకు జరిగాయి, ఇప్పుడు ఎందుకు జరగవో చూద్దాం. అప్పుడు ఎందుకు జరిగాయి? మార్కు సువార్తలో 16వ అధ్యాయం 20వ వచనంలో, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం దేవుని వాళ్ళరా, వారు బయలుదేరి ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి లేచిన తర్వాత శిష్యులకు చెప్పాడు, మనకు చెప్పాడు. ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని చెప్పారు. ఆ శిష్యులకు ప్రభువారు చెప్పిన తర్వాత వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వాళ్ళు ఏం చేశారండి? వాక్యాన్ని ప్రకటించారు శిష్యులు, అపోస్తలులు. ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఏమర్థమవుతుంది ఈ వాక్యాన్ని బట్టి? ఈ మాటను బట్టి ఏమర్థమవుతుంది? అప్పటికి వాక్యము స్థిరపరచలేదు గనుక వాక్యము స్థిరపరచడానికే ప్రభువారు సూచక క్రియలు చేసినట్టుగా కనబడుతుంది. ఏమని స్థిరపరచబడాలి వాక్యము? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకములోనికి వచ్చాడని వాక్యము, నశించిన దాని వెనుక రక్షించుటకు ప్రభువారు వచ్చాడనే మాట. ఈయన దేవుని కుమారుడు, ఈయన క్రీస్తు, ఈయన యేసు, ఈయన మన కోసం ప్రాణం పెట్టాడు, రక్తం చిందించాడు. ఈయన ద్వారా పరలోకం అనేది స్థిరపరచబడాలి. ఇప్పుడు స్థిరపరచబడిందా లేదా? స్థిరపరచబడింది కదా. ఇప్పుడు స్థిరపరచబడింది కాబట్టి అవన్నీ దేవుడు ఆపేశాడు దేవుని వలన. అవి మొదటి శతాబ్దములోని దేవుడు ఇవన్నీ ఆపేశాడు. సూచక క్రియలు, అద్భుతాలు, దయ్యాలు వెళ్ళగొట్టడం అనేటి అన్ని కూడా ఆపేశాడు. చూద్దాం ఇంకో మాట. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు.
ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగో తప్పించుకుందాము. అట్టి రక్షణ ప్రభు బోధించుల చేత ఆరంభమై, ప్రభువారు బోధించుల చేత ఏమారంభమైందట? రక్షణ ఆరంభమైంది. అట్టి రక్షణ ప్రభు బోధించుల చేత ఆరంభమై, దేవుడు తన చిత్తానుసారముగా సూచక క్రియల చేతను మహాత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుల చేతను వారితో కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అదంతా జరిగిపోయింది. అది మొదటి శతాబ్దములోనే సూచక్రియలు అద్భుతాల ద్వారా వాస్తవానికండి ఒక వ్యక్తి రక్షింపబడాలంటే వాక్యం చేత రక్షింపబడాలి. కానీ వీళ్ళు ఏం చేశారంటే, ఎవరైతే అబద్ధ ప్రవక్తలుగా అబద్ధ బోధకులుగా ఉన్నారో వీళ్ళు ఏం చేశారంటే, వీళ్ళ ద్వారా దుష్టుడు ఏం చేశారంటే, వాస్తవాన్ని వాళ్ళకు కూడా తెలియపోవచ్చు విషయం, వాళ్ళని అలా వాడుకుంటున్న సాతాను విషయం కూడా వాళ్ళకు కూడా తెలియపోవచ్చేమో. అలా దుష్టుడు దేవుని శక్తి ముసుగుల్లో మరి అద్భుతాలు సూచక్రియలు అంటూ స్వస్థతలు అంటూ దయ్యాలను వెడతామంటూ పిలుపులు పిలుస్తున్నారు. పిలుచుకుంటూ వాడు మోసం చేస్తున్నాడు. వాస్తవానికి ఒక వ్యక్తి రక్షణ పొందాలి, మారాలంటే వాక్యం ద్వారా మారాలి కదా. ఏ వాక్యము స్థిరపరచడానికి దేవుడు ఏ వాక్యమును బట్టి రక్షణ పొందుతానో ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు సూచక్రియలు ఆ మొదటి శతాబ్దంలో చేస్తే, వాక్యాన్ని పక్కకి పెట్టి మేము సూచక్రియలు చేస్తాము, అద్భుతాలు చేస్తాము, స్వస్థతలు చేస్తాము, దయ్యాలు వెళ్ళగొడతామని అబద్ధ బోధలు అబద్ధ మాటలు చెబుతున్న అబద్ధ బోధకులు అబద్ధ ప్రవక్తలు లోకంలో ఉన్నారు. అర్థమవుతుందండి? అలాంటి వారు ఉన్నారు. అందుకే పేతురు పత్రికలు మనం చదువుకున్నమాట. 2వ పేతురు పత్రిక 2:1 2వ పేతురు పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం మనం చదువుకుంటే, దేవుని వల్లరా మరియు అబద్ధ ప్రవక్తలను ప్రజలలో ఉండిరి, అటువలనే మీలోను అబద్ధ బోధకులుందురు. ఎవరైనా దేవుని శక్తి, దేవుని రాజ్యం అంటే శక్తి కనబడాలి కదా. మాకు పరిశుద్ధాత్మ వనాలు ఉన్నాయి, మేము దయ్యాలను వెళ్ళగొడతాము, మేము సూచక్రియలు చేస్తాము, మేము స్వస్థతలు చేస్తామని ఎవరైనా ఒకవేళ అంటే, ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ బలాలున్న అపోస్తులు చేసినవి ఏంటి, ఇప్పుడు ఉన్న వాళ్ళు చేయలేనివి ఏంటో చూద్దాం. ఇప్పుడు ఎవరైతే చెప్పుకుంటున్నారు కదా, మాకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, మేము దయ్యాలను వెళ్ళగొడతాము, మేము అద్భుతము చేస్తాము, మేము స్వస్థతలు చేస్తామని మాట్లాడుతున్నారు కదా, వాస్తవానికి అలాంటి వారికి మనము వాక్యము తెలిసిన వ్యక్తులుగా వేసే ప్రశ్న ఏంటి అంటే, ఒకవేళ మీకు పరిశుద్ధాత్మ వరాలు ఉంటే మీరు ఏం చేయాలో తెలుసా? దయ్యాలను వెళ్ళగొట్టాల. మీరు ఇంకేం చేయాలి? మీరు ఒకవేళ విషాన్ని తాగితే కూడా మీకు ఏమి కాకూడదు. మీరు సర్పములు ఎత్తి పట్టుకోవాలి. మీరు పరిశుద్ధాత్మ వరాలంటే సూపర్ న్యాచురల్ పవర్స్ వాళ్ళకి ఇచ్చింది అపోస్తులకి, అవి సూపర్ పవర్స్ వాళ్ళకి ఇచ్చింది. ఆ పవర్స్తో వాళ్ళు అవన్నీ చేశారు. ఇప్పుడున్న వాళ్ళు ఇవన్నీ చేయగలరా? ఎలాంటి పరిశుద్ధాత్మ వరాలు ఎలాగుంటాయో చూడండి, ఒకసారి చూద్దాం. మార్కు సువార్త 16వ అధ్యాయం 17-18 వచనాలు. మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు. దేవుని వల్లరా, నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఎవరైతే మాకు పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయి, మేము దయ్యాలను వెళ్ళగొడతాము, మేము దుష్ట శక్తిలో పీడింపబడుతున్నారా, మా ఇద్దరికి రండి విడిపిస్తాము, మీకు ఇల్లు కావాలా, మీకు వీసా కావాలా, మీకు ఆస్తులు కావాలా అని పిలుస్తున్నారు కదా. అలా పిలుస్తున్నాను కదా, మేము అద్భుతాలు చేస్తాము, స్వస్థలు చేస్తామంటున్నారు కదా. నిజంగా అలాంటి వారికి బైబిల్ వేస్తున్న ప్రశ్న, వాళ్ళు ఏం చేయాలట? మార్కు సువార్త 16వ అధ్యాయము 17-18 వచనాలు. నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును. ఏంటో సూచక్రియలు? ఏంటంటే నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త
క్రొత్త భాషను మాట్లాడతారట. క్రొత్త భాష అంటే అర్థం కాని భాష కాదు. క్రొత్త భాష అంటే వాళ్ళు స్పానిష్ మాట్లాడగలరు, ఫ్రెంచి మాట్లాడగలరు, ఇంగ్లీషు మాట్లాడగలరు, హెబ్రూ మాట్లాడగలరు, లాటిన్ మాట్లాడగలరు, తమిళ్ మాట్లాడగలరు, తెలుగు మాట్లాడగలరు. ఏ ప్రాంతానికి వెళ్తే ఆ భాష మాట్లాడగలరు వాళ్ళు. క్రొత్త భాషలు అంటే అర్థమవుతుందండి. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళకి ఆ వరం ఎందుకు ఇచ్చాడు దేవుడు అంటే, ఇప్పుడు ఏదైనా కొత్త ప్రాంతానికి వెళితే 3 నెలల్లో స్పోకెన్ ఇంగ్లీష్ అనే బుక్కులు చదువుకునే పరిస్థితి కాదు అది. వాళ్ళు ఏ ప్రాంతానికి వెళ్ళినా వాళ్ళు ఏ భాష మాట్లాడితే ఆ భాష వాళ్ళకి వచ్చేసేది. క్రొత్త భాషలు మాట్లాడుదురు. తెలుగే సరిగా రాదు ఇప్పుడున్న వాళ్ళకి. అన్ని భాషలు మాట్లాడతారండి. ఎలాగ మోసం చేస్తున్నారో చూడండి, ఎలాంటి మోసం చేస్తుందో చూడండి దుష్టుడు. కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకొందురు. ఒక ఆయన పాములను ఎత్తి పట్టుకుని చర్చిలోని ఆయనకి ఏమైందో మీకు వీడియోలో చూపిస్తాను. చర్చిలో పాములు ఎత్తి పట్టుకుని ఆయన చివరికి ఏమైపోయిన పరిస్థితి, కాటేసేసింది. ఇక్కడ కాటేసి రక్తము కారి ప్రాణాపరిస్థితులకు వెళ్ళి మళ్ళీ హాస్పిటల్లో మళ్ళీ బాగు చేసుకుని బయటకు వచ్చే పరిస్థితి. అర్థమవుతుందండి. ఇవన్నీ ఈ పరిశుద్ధాత్మ వరాలు ఇవన్నీ కూడా అపోస్తులకు మాత్రమే దేవుడిచ్చాడు. అది మొదటి శతాబ్దం వరకే ఉన్నాయి, తర్వాత దేవుడు తీసేశాడు. ఎందుకు తీసేశాడు అంటే వాక్యం స్థిరపరచబడింది కాబట్టి ఇప్పుడు అవన్నీ చేయవలసిన అవసరం లేదు. చదవమ్మా. పాముల్ని ఎత్తి పట్టుకుందును, మరణకరమైనది ఏది తాగినను అది వానికి హాని చెయ్యదు. విషయం తాగినా ఏం కాదట. ఇప్పుడు అలా తాగుతారా మరి ఇస్తే? అలా తాగగలరా అండి? మరణకరమైనది ఏది తాగిన వానికి హాని చేయదు. రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందురని వారితో చెప్పెను. ఎవరైతే మాకు స్వస్థత వరములు నేను చెప్పుకొని ఉన్నారో ఆ దొంగలంతా కరోనా టైంలో దొరికిపోయారండి. కరోనా వచ్చినప్పుడు ఒక్కరు కనబడలేదు. ఒక్కరైనా కనబడ్డారండి? మాకు స్వస్థత వరం ఉంది అనే వాళ్ళు ఒక్కరైనా కనబడ్డారా లోకంలో? లేదు. అంటే అవి లేవండి, భ్రమపరుస్తున్నారు. కనపరుస్తున్నారు తప్ప అవి జరగడం లేదు. దయ్యము మోసం చేస్తుంది అందరినీ. అలాంటి వరాలు ఇప్పుడు ఎవరికి కూడా లేవు. ఉంటే ఇగో ఇవన్నీ చేయాలి దేవుని వల్లరా. కొత్త భాషలు మాట్లాడాలా, పాములు ఎత్తి పట్టుకోవాలా, దయ్యాలు వెళ్ళగొట్టాలా, విషం దాగిన ఏం కావద్దు, రోగుల మీద చేతులు ఉంటే స్వస్థత జరగాలి. ఇవన్నీ జరుగుతున్నాయా? ఇవన్నీ జరగవు. ఎందుకంటే అది మొదటి శతాబ్దంలోని దేవుడు అపోస్తులకు ఇచ్చిన పరిశుద్ధాత్మ వరాలు తప్ప. మరి ఎలా అంటే మరి ఏంటి? ఇప్పుడు చాలా మంది ఇప్పుడు దేవుని రాజ్యం అంటే శక్తితో ఉండాలి కదా, శక్తి కనబడాలి కదా అని మాట్లాడుతూ ఉంటారు. మన మీటింగ్లకు వెళితే వీళ్ళు అంత బాగానే ఉంది కానీ వీళ్ళకి ఏం వరాలు లేవండి. ఎంతసేపు వాక్యం 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 అంటారని మాట్లాడుతుంటారు. మనం పెడుతున్న సభలో మనం వెళ్తున్న మీటింగ్లో వీళ్ళు ఎంతసేపు వాక్యం అంటారండి. వీళ్ళకి ఏమీ వరాలు లేవని మాట్లాడుతూ ఉంటారు కదా. వాస్తవానికండి ఒక మనిషి మారాలి అంటే, ఒక వ్యక్తి మారు మనసు పొందాలి అంటే, ఒక వ్యక్తి రక్షణకు రావాలి అంటే కావలసినది వాక్యము మాత్రమే. వాక్యం మాత్రమే. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూడండి యాకోబు గారు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించేది వాక్యం అంటున్నాడు యాకోబు గారు పరిశుద్ధాత్మ ప్రేరణతో. ఆత్మ రక్షించేది సూచక్రియ అద్భుతాలు కాదు, మీ ఆత్మ రక్షించడానికి శక్తిగల వాక్యంలో సాత్వికత అంగీకరించమంటున్నాడు. అంటే ఆత్మ రక్షింపబడాలంటే అద్భుతము కాదండి. ఆత్మ రక్షింపబడాలంటే కావలసినది వాక్యం, చెప్పవలసిన వాక్యమే చెప్పాలి. వాక్యంలోనే శక్తి ఉన్నది. ఎందుకంటే చూడండి, ఇప్పుడు మనము సికింద్రాబాద్లో ఉన్నామండి. ఈ సికింద్రాబాద్లో ఉన్న ఈ ప్రాంతంలో నుండి
ఇక్కడున్న ప్రభుత్వము మనల్ని పరలోకం తీసుకెళ్ళగలదా? లేదా ముఖేష్ అంబానీ లేదా బిల్ గేట్స్, అదాని వీళ్ళు ఏమైనా మనం పరలోకం తీసుకెళ్ళగలరా? తీసుకెళ్ళలేదు కదా. ఎవరి వల్ల అవుతుందా? ప్రభుత్వాల వల్ల కాదు, కోటీశ్వరుల వల్ల కాదు పరలోకం తీసుకెళ్ళడం. కానీ మనని పరలోకం తీసుకెళ్ళేది వాక్యం. ఆ వాక్యం మనం పరలోకం తీసుకెళ్తుంది. మేఘాల మీద పరలోకం తీసుకెళ్తుంది వాక్యం. అర్థమవుతుందండి? ఆ వాక్యాన్ని ఇది గ్రహించింది సాతాను. ఇది గ్రహించేసింది. వాక్యము ఆత్మను రక్షిస్తుంది, వాక్యం వీళ్ళని పనులకు నడిపిస్తుంది. గ్రహించిన సాతాను కొంతమంది దొంగ అబద్ధ బోధకులను దించేసి వాడు అబద్ధ బోధలు చేస్తూ అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థతలు అంటూ చాలా మందిని తప్పుదారు పట్టించేసింది. అలాంటి వారి దగ్గరికి వేల మంది వెళుతున్నారు. అయితే ఒక్క విషయం, ఎందుకు వాళ్ళ దగ్గరికి వేల మంది వెళ్తారు? ఎందుకు వెళుతున్నారు వేల మంది? ఎలా వెళ్ళగలుగుతున్నారు అక్కడ వేల మంది? వాళ్ళు కూడా దేవుని పేరు మీద వస్తున్నారు కదా. అలా వచ్చే వాళ్ళు కూడా అది దుష్టశక్తి అయినప్పటికీ దేవుని శక్తి ముసుగులో దుష్టశక్తిగా వస్తున్నారు కదా. పేరు దేవుణ్ణి వాడుతుంది కదా, పేరు దేవుణ్ణి కనబడుతుంది కదా, దేవుని నామమునే జరుగుతున్నాయి కదా. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా అండి? ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఎందుకు అలాంటి వారి దగ్గరికి వేల మంది కుప్పలుగా వెళుతున్నారు అంటే అది దేవుడు రాయించిన మాట. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11-12 ఎందుకు అంతమంది అక్కడికి వెళుతున్నారు? 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11-12 ఈ వాక్యము చదివితే వణుకు పుడుతుంది. దేవుని వల్లరా భయం వస్తుంది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయము 11-12 ఇందుచేత సత్యమును నమ్మక, అంటే వాక్యాన్ని నమ్మరు వాళ్ళు. ఎవరైతే వాక్యాన్ని నమ్మరో, వాక్యాన్ని వినరో, వాక్యాన్ని చదవరో, వాక్యాన్ని నేర్చుకోరో అలాంటి వారి దగ్గరికి ఏం జరుగుతుంది? అలాంటి వారి దగ్గరికి ఎలాంటి వారు వస్తున్నారు చూడండి. అందుచేత సత్యమును నమ్మక దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మనట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. ఇది భయంకరమైన నమ్మలేని నిజం. ఇది నమ్మలేని నిజం. దేవుడు పంపిస్తున్నాడట. అంటే దాని అర్థం ఏంటి? వాక్యం చెప్పినప్పుడు, సత్యం చెప్పినప్పుడు అది నమ్మనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే, ఇక నువ్వు సత్యాన్ని నమ్మవురా, నువ్వు వాక్యాన్ని నమ్మవు కాబట్టి నువ్వు అక్కడికి వెళ్ళిపో, ఆ ప్రాంతానికి వెళ్ళిపో, నువ్వు చెప్పేసేయి. ఎందుకంటే వాళ్ళు అబద్ధాన్ని నమ్ముతారు. నువ్వు వాళ్ళకి అబద్ధం చెప్పి వాళ్ళందరినీ బుట్టలో వేసేసుకుంటున్నాడు దేవుడు. అర్థమవుతుందండి? వాళ్ళందరినీ బుట్టలో వేసేసుకో, నీ వలలో వేసేసుకో. అంటే ఎవరైతే వాక్యాన్ని నమ్మరో, సత్యాన్ని నమ్మరో, స్వీకరించరో అలాంటి వారి దగ్గరికి దేవుడే ఏం పంపిస్తున్నాడు? మోసం చేయు శక్తిని దేవుడు పంపిస్తున్నాడట. దేవుడు పంపిస్తాడా? అవును, పంపిస్తాడు. ఎందుకు పంపిస్తున్నాడు? నువ్వు సత్యాన్ని నమ్మవు గనక, వాక్యం అంటే నీకు శ్రద్ధ లేదు గనక, వాక్యం నువ్వు వినవు గనక, వాక్యాన్ని చదువు గనక, వాక్యానికి వినివవు కాబట్టి. సత్యం అంటే ఏంటండి? సత్యం అనగా వాక్యం. నీ వాక్యమే సత్యం. యోహాను సువార్త 17:17 ఉంటుంది. సత్యాన్ని నమ్మక అంటే వాక్యాన్ని నమ్మక. యోహాను 17:15 నీ వాక్యమే సత్యం అని రాయబడి ఉంటుంది. ఆ సత్యమైన వాక్యాన్ని నమ్మనప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాంటి వారి దగ్గరికి మోసం చేయు శక్తిని పంపిస్తున్నాడు. ఇక నువ్వు ఆడుకోరని ఇష్టం అన్నట్టు దాని అర్థం. నువ్వు ఆడుకుంటున్నాడు. ఇక దుష్టునికి అవకాశం ఇచ్చేస్తున్నాడు దేవుడు. సత్యమందు వాని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. ఇక్కడ మనం ఏం చదువుకున్నాము? సత్యాన్ని నమ్మనందుకు దుర్నీతి యందు అభిలాష గల వారందరూ శిక్షావిధి పొందుటకై అబద్ధమును నమ్మునట్లు మోసము చేయు శక్తిని దేవుడు వారికి పంపుచున్నాడు. దేవుడు పంపిస్తాడా? పంపిస్తున్నాడు. ఎందుకు? మాకు అద్భుతాలు కావాలి. అవి ఒరిజినల్ కాదని, అబద్ధమని,
కాబట్టి మోసం చేసే శక్తి అలా పోరా, నువ్వు అలా చేసుకుపో, ఎందుకంటే వాళ్ళని నమ్మరు అంటే దాని అర్థం ఏంటి? ఇలాంటి వాళ్ళు ఎవరైతే అబద్ధ బోధలు అబద్ధ ప్రవక్తలు ఉన్నారో వాళ్ళంతా ఈ చెత్త ఏరుకోవడానికి వెళుతున్నారు. అక్కడ ఈ చెత్తను ఏరుకోవడానికి వెళ్తున్నారు. వాళ్ళంతా పనులకు వెళ్ళే వాళ్ళు కాదండి. ఎందుకంటే వాక్యానికి పక్కకి పెట్టి నువ్వు ఏది నమ్మినా ఖచ్చితంగా మోసపోతావు. అది గ్రహించిన సాతాను వాక్యాన్ని పక్కకి పెట్టించేసి వాడు ఏం చేస్తున్నాడు? అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, దయ్యాలు వెలువడతాం, ఇవన్నీ కూడా అబద్ధపు మాటలు, అబద్ధపు బోధలు. అవన్నీ మనమున్న కాలములో లేవు, జరగవు. అవి మొదటి శతాబ్దానికి దేవుడు ఆపేశాడు. మరి మోసం చేసే శక్తిని దేవుడు పంపిస్తాడండి? అవును, పంపిస్తాడు. ఈ సందర్భాన్ని చదువుకుంటే భయం వేస్తుంది. 1 రాజుల గ్రంథం 22వ అధ్యాయం. దేవుడు పంపిస్తాడో లేదో చూడండి. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయం. 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19 నుండి 23 వరకు చదువుకుంటే దేవుని వల్లరా పరలోకంలో జరుగుతున్న సంభాషణ, పరలోకంలో జరిగిన మీటింగ్, అక్కడ దేవుడు సింహాసనంలో కూర్చున్నప్పుడు ఏం జరిగింది అనేది డిస్కషన్ చూద్దాం. పరలోకంలో 1 రాజుల గ్రంథము 22వ అధ్యాయము 19 నుండి 23 వరకు. మికాయిట్లను యెహోవా సెలవిచ్చిన మాట ఆలకించుము. యెహోవా సింహాసనాసీనుడై ఉండగా పరలోక సైన్యమంతయో, ఎక్కడ జరుగుతుంది అంతా? పరలోకములో. పరలోక సైన్యమంతయో ఆయన కుడిపార్శ్వమున ఎడమ పార్శ్వమును నిలిచి ఉండుట చూశాడట. ఆహాబ్ అనే రాజు మనకు తెలుసు కదండి. ఈ ఆహాబ్ అనే రాజు రామోత్గిలాతు మీదికి పోయి అక్కడ ఓడిపోయినట్లుగా ఎవడు అతన్ని ప్రేరేపించునని యెహోవా సెలవీయగా దేవుడు అడుగుతున్నాడు ఆ పైన వచ్చిన వాళ్ళతో, ఈ ఆహాబు యుద్ధంలో ఓడిపోవాలి. అలా ఓడిపోవాలంటే అతన్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరు అని తండ్రి అడుగుతున్నాడు. ఒకడు ఈ విధముగాను మరి ఒకడు ఆ విధముగాను ఆలోచన చెప్పారట. అప్పుడు అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి, చూడండి, ఆత్మ అంతలో ఒక ఆత్మ ఎదుటికి వచ్చి యెహోవా సన్నిధి నిలవబడి, నేను అతన్ని ప్రేరేపించేదనగా, యెహోవా ఏంటి నీ ప్లాను? నువ్వు ఎలా ప్రేరేపిస్తావు? నీ ప్లాన్ ఏంటని అడుగుతున్నాడు. అప్పుడు యెహోవా ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించదుమని అతను అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా. చూడండి, దేవుని పర్మిషన్ లేకుండా ఎక్కడ కూడా సాతాను ప్రవేశించలేడు. వానికి ప్రవేశము దొరుకుతుందంటే కారణం మనమే. వాడు వచ్చి మోసం చేయగలుగుతున్నాడంటే మనమే. ఎందుకు? మనం సత్యాన్ని నమ్మడం లేదు కాబట్టి వానికి అప్పచెప్పేస్తున్నాడు దేవుడు. భయమేయడం లేదండి మాట. చూడండి, అక్కడ అతని ప్రవక్తనగానే ఎంతో గౌరవమ్మో ప్రవక్త. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని, ఏ ప్రకారం నీవు అతను ప్రేరేపించదని అతను అడిగాను. అందుకు అతడు, నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన, నీవు అతని ప్రేరేపించి జయమునందును పోయి ఆ ప్రకారం చేయమని అతనికి సెలవిచ్చాను. చూడండి, దేవుని పర్మిషన్తోనే ఒక దురాత్మ, ఒక అబద్ధమాడ ఆత్మ ప్రవక్తల నోట ద్వారా పనిచేస్తుంది. అబద్ధ ప్రవక్తల ద్వారా అంటే దేవుని పర్మిషన్తో సాతాను ఎవరైతే సత్యాన్ని, వాక్యాన్ని నమ్మరు. ఇప్పుడు చాలా సంఘాలు, కొన్ని సంఘాలు మనకు తెలుసు, అసలు ఆ సంఘముల వాక్యానికి స్థానమే లేదు. ఆ సంఘములో అసలు వాక్యానికి స్థానం లేదు. అసలు వాక్యానికి స్థానం లేదంటే ఎంత గొప్పగా సాతాను వాళ్ళని మోసం చేస్తుందో చూడండి. వాక్యం వద్దు అంటారు వాళ్ళు, వాక్యం మాకు అవసరం లేదు అంటారు. వాళ్ళు ఒక అబద్ధంలోకి వెళ్ళిపోయారు. ఎందుకు వాళ్ళకి అలా ఎందుకు అయిపోయారంటే దేవుడు అవకాశం ఇచ్చేసాడు. ఎందుకని వాళ్ళు నమ్మరు కాబట్టి మోసము చేసే శక్తిని దేవుడే పంపిస్తాడు వాళ్ళకి. అలా మోసంలోనే ఉండి నరకానికి వెళ్ళిపోతారు. అందుకే దేవుని వల్లరా మనం ఎక్కడ అలాంటి మోసములు ఏమైనా ఉన్నామేమో చూసుకోవాలి. మనల్ని దేవుని దగ్గరికి రాకుండా దూరం చేస్తూ ఏమైనా దుష్ట శక్తి, దేవుని శక్తి ముసుగులో మనం ఏమైనా మోసం చేస్తుందో మనం జాగ్రత్త పడిపోవాలి. ఎందుకంటే వాడు చాలా ప్రమాదకరమైన వాడు. మనకు తెలుసు మన శత్రువు ప్రమాదకరమైన వాడు. అందుకే దేవుని వల్లరా ఇర్మియా గ్రంథంలో
ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయంలో దేవుని వాళ్ళారా, ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21, 22 వచనాలు చదువుకుందాం. ముందుగా ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 21, 22 వచనాలు. నేను ఈ ప్రవక్తలను పంపకుండినను, చూడండి, దేవుడు పంపలేదట వాళ్ళని. దేవుడు పంపకపోయినా దేవుడు అంటున్నాడు, నేను ఈ ప్రవక్తలను పంపకపోయినను వారు పరిగెత్తి దేవుడు మమ్మల్ని ఈ ప్రాంతాన్ని పొమ్మని అంటారు. వచ్చి దేవుడు మాకు చూపించే అంటారు, మమ్మల్ని ఇక్కడ నైట్ మాతో మాట్లాడే అంటారు. చూడండి, నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చేదరు, నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించే. దేవుడు మాట్లాడే అంటారు, దేవుడు మాతో రాత్రి మాట్లాడి ఈ ప్రాంతానికి రమ్మన్నాడు అంటారు. అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. వారు నా సభలో చేరిన వారైన ఎడల, అంటే దేవుని యొక్క సభ, దేవుని యొక్క కౌన్సిల్ మెంబర్, కమిటీలో ఎవరైతే ఉంటారో, దేవుని సభలో ఎవరైతే ఉంటారో వారు నా సభలో చేరిన వారు ఎడల వారు నా మాటను నా ప్రజలకు తెలియజేస్తారు. అర్థమవుతుందండి? దేవుడు ఏం చెప్పాడు అది తెలియజేస్తారు తప్ప దయ్యపు మాటలు తెలియజేసేవాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, ఇదంతా కూడా మోసం చేసి ఆత్మ దయ్యం ఇలాంటి వాళ్ళు ఎంతో మందిని ఏర్పాటు చేసుకొని దాన్ని నెట్టు మనకు కొనసాగిస్తూ ఉంది. అదే అంటున్నాడు, ఒకవేళ వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పి ఎందురు. ఇదే యెహోవా వాక్కు. చూడండి, ఒకవేళ నా ప్రజలు నా సభలో ఉన్న వాళ్ళైతే వాక్యం తిప్పిన వైపు తిప్పుతారు. కానీ దేని వైపు తిప్పుతున్నారు ఈరోజు? అద్భుతాలు, దయ్యాలు, స్వస్థతలు, ఇవన్నీ కూడా గారడీలే, అబద్ధాలే. దేవుడి అనుమతి లేదు. మోసం చేసే శక్తికి దేవుడు అప్పచెప్పాడు కాబట్టి ఇంకా ఎక్కువ మంది దాన్నే కోరుకొని మోసపోతూ ఉన్నారు. అలా మనం మోసపోకుండా ఉండడానికి దేవుడు నిరూపిస్తూ 25వ వచనం, 25 అది అధ్యాయం 25వ వచనం. ఇంకా ఏమంటాను, నాకు కల వచ్చిందంటారట. నేను కలగన్నాను. కలలో ఇవన్నీ అబద్ధాలు కదండి. కలగంటినని చెప్పుచు నా నామమున అబద్ధమును ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విన్నాను. చూడండి, కలగన్నాను, నేను కలగన్నాను, నా కళ్ళ చూపించు. అన్ని అబద్ధాలు, అలాంటివి ఏమో ఉండవండి. మీరు బైబిల్లో వాక్యములో వెలిగితే, వాక్యానికి ప్రాముఖ్యత ఇస్తే, సత్యానికి మీరు లోబడితే ఇలాంటి మోసాలు మీకు చేయకుండా సాతాను నుంచి కాపాడబడతారు. కానీ ఇలాంటి చెప్తా ఉంటారు, ఏమని? కలగంటిని అని చెప్పొచ్చు. నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాటలు నేను విని ఉన్నాను. 30 నుంచి 32 వరకమ్మా. కాబట్టి తమ జతవాని యొద్ద నుండి నా మాటలు దొంగిలించు ప్రవక్తలు నీకు విరోధిని. వీళ్ళంతా నా వాళ్ళు కాదు, వాళ్ళకి నేను విరోధిని. ఎందుకు వాళ్ళకు అవకాశం వచ్చింది? దానికి కారణం ప్రజలే కదండి. ఎందుకు వాళ్ళకి అవకాశం వచ్చిందంటే దానికి కారణము విశ్వాసులే. ఈరోజు సంఘాల్లో కానీ బయట కానీ మరి సత్యని నమ్మనప్పుడు దేవుడు వాళ్ళకి అప్పచెప్పేశాడు. వాళ్ళు దేవుని పేరుడనే వెళుతారు, దేవుని గురించి చెప్పినట్టుగా చెప్తారు, కానీ దేవుడు చెప్పింది చెప్పరు. చదవమ్మా. స్వేచ్ఛగా చూడండి. కాబట్టి తన జతవాని యొద్ద నుండి నా మాటలను దొంగిలించు ప్రవక్తలకు నేను విరోధిని. ఇదే యెహోవాకు. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనొచ్చు దేవోక్తులను ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని. మేము ప్రవచనాలు చెప్తాము. నన్ను కూడా అడిగారు పోలీసుల మీటింగ్లో, మీకు ఏ వరం ఉందండి? మీకు ప్రవచనాలు ఉందట కదా అని అడిగారు నన్ను. నాకు ఏ వరం లేదు నాయనా, నేను వాక్యం చెప్పగలను అని చెప్పాను. నేను వాక్యాన్ని సరిగా చెప్పగలను, ఏ వరము లేదన్నాను. ఇక చూడండి, ఇక్కడ చదవండి మాట. స్వేచ్ఛగా నాలుకలను ఆడించుకొనుచు దేవోక్తులను ప్రకటించుచు, అలా ప్రకటించు ప్రవక్తలకు నేను విరోధిని.
ఇదే యెహోవా వాక్కు, మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధముల చేతును మాయా ప్రగల్భముల చేతును నా ప్రజలను దారి తొలగించు వాడికి నేను విరోధనై ఉన్నాను. ఈ మాయ మాటలన్నీ చెప్పి ఏదో శ్రేయభిలాషిగా దేవుడు నీతో మాట్లాడమన్నాడు తల్లి, మీ ఇంటికి పొమ్మన్నాడు, మీరేదో కష్టంలో ఉన్నారట, అన్ని వ్యర్థమైన అబద్ధపు మాటలే. అవన్నీ మాయా ప్రగల్భుల చేత నా ప్రజలను దారి తొలగించు వారికి నేను వినోదనై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు, నేను వారిని పంపలేదు. ఏంటట? దేవుడు పంపలేదట, నేను వారిని పంపలేను, వారికి ఆజ్ఞయ్యలేదు, వారి జనులకు ఏమాత్రము ప్రయోజనకారులు కారు. ఇది యెహోవా వాక్కు. ఇలాంటి వారి వలన ఏం ప్రయోజనం లేదు. నేను వీళ్ళని పంపలేదు, వీళ్ళకి ఆజ్ఞ ఇయ్యలేదు. జాగ్రత్త పడండి అంటున్నాడు. జాగ్రత్త పడండి అంటే దాని అర్థం ఏంటి? మీ విరోధైన అపవాది గర్జించి సింహమని ఎవరిని మింగునా అని తిరుగుతున్నారంటే, మింగడం అంటే ఇంకేంది? ఇది చాలదా? ఇలా మింగేస్తున్నాడు వాడు, ఈ రకంగా నిందిస్తున్నాడు వాడు. అబద్ధ బోధల చేత, ఇలాంటి ప్రవచనాల చేత ఎంతో మందిని నాశనానికి తీసుకుని వెళుతున్నాడు. దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తిగా వాడు మాయ చేస్తున్నాడు, మోసం చేస్తున్నాడు. చాలా మంది వాని మాయలో పడిపోతున్నారు. అందుకే దేవుని వల్లరా వాడు ఏమంటాడంటే, నీకే పని లేదు. దేవుడు మనకి భూమి మీద ప్రతి ఒక్కరికి ఎంత ఆయుష్కాలం ఇవ్వాలి, వాళ్ళు ఏం చేయాలి, నా కోసము ఎలాంటి కార్యాలు చేయాలని రాసుకొని పంపాడు మనల్ని భూమి మీదకి. అవన్నీ చేసి మళ్ళీ అక్కడికి రావాలని పంపాడు. కానీ ఏమంటుంది దయ్యంపు బోధ ఏమంటదంటే, అబద్ధపు బోధ ఏమంటదంటే, నువ్వు ఏమి చేయవలసిన అవసరం లేదు, పర్లకు నీకు కాకపోతే ఇంకెవరికి ఇస్తాడమ్మా, పరలోకం నీదే, నువ్వు అడుగు, నీకు ఏం కావాలి అడుగు, నీకు ఇల్లు కావాలా, ఉద్యోగం కావాలా, ఆరోగ్యంగా అడుగు. ఇవన్నీ అడగమన్నాడా దేవుడు? ఏమి తినమా, ఏమి త్రాగేమి ధరించుకున్నా, కలచి చెందొద్దు, అవన్నీ నీకు కావాలని పరలోక తండ్రి తెలుసు అన్నాడు కదా. కానీ ఇలాంటి అబద్ధం మాట, అడుగు అడుగు అడుగు, ఏం కావాలి అడుగు, ఏం కావాలి అడుగు అని అలాంటి మాటల ద్వారా తప్పుదార పట్టిస్తుంది దయ్యము. అందుకే దేవుని వల్లరా ఇంకేమంటారంటే, మీకేం పని లేదమ్మా, నమ్ముకున్నారు కదా, ఇక మీకు పరలోకం గ్యారంటీ. మీరు స్తుతిస్తే చాలు, పాట పాడితే చాలు, మందిరానికి వస్తే చాలు, మీకు పరలోకం దొరికిపోతుంది అన్నట్టుగా మాట్లాడతారు. వాస్తవానికి చూడండి, హెబ్రీ పత్రిక ఎంత మోసం వచ్చింది. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుంటే ఎంత మోసం జరుగుతుందో చూడండి దేవుని వల్ల. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. అంటే నీకు ఏ పని లేదంటుందో దెయ్యం. నువ్వు పని చేస్తే పనులకు వెళ్తావు కదా, అది వాడు గ్రహించేసాడు కదా. కాబట్టి నీకేం పని లేదు, నువ్వు పాట పాడితే చాలమ్మా, స్తుతిస్తే చాలు. స్తుతి అంటే సరిపోతుంది, ఇక నువ్వు పాట పాడితే సరిపోతుంది, నీకే పని లేదు, నీకు పనులకమని తప్పుడు బోధలు చేసే వాళ్ళు చాలా మంది, దాని అనుచరులు ఉన్నారు. కానీ వాస్తవం ఏంటో చూడండి. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. మరియు కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎక్కడ చదువుతున్నామా? హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 9-10 వచనం. క్షమించి 4వ అధ్యాయం 9-10 వచనం. కాబట్టి దేవుని ప్రజలకు విశ్రాంతి నిలిచి ఉన్నది. ఎందుకనగా దేవుడు తన కార్యములను ముగించి విశ్రమించిన ప్రకారము ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించిన వాడు కూడా తన కార్యములను ముగించి విశ్రమించును. మనకు కార్యాలు ఉన్నాయి, మనకు కార్యాలు దేవుడు ముందే రాసుకున్నాడు. మనం ఈ సత్క్రియలు చేయాలని జగత్తుకు ముందే రాసుకుని పంపించాడు. ఇది మనము తెలుసుకొని సత్యాన్ని గ్రహించి ఆయన పని చేసి ఆయన కోసం బ్రతికి ఎక్కడ పనులకు వెళుతామని దయ్యం గడియం బోధిస్తున్నాడు. నీకేం పని లేదమ్మా, నువ్వు పాట పాడితే సరిపోతుంది, నీ వాక్యం నేను చేస్తామా ఏంటి? దేవుడు అలాగే చెప్తాడు. దయ్యం ఉంటుంది, వాక్యంలో ఉన్నామని అలాగే చేస్తామా ఏంటి? వాక్యంలో ఎన్నో ఉంటాయమ్మా, అవన్నీ నీకు అవసరమా అంటున్నాడంటే దాని అర్థం ఏంటి?
ఇంకా వాళ్ళు వాక్యాన్ని నమ్మకుండా చేయడం సాతాను. అలా చేసినప్పుడు దేవుడు చూస్తాడు ఇక వాడు ఈ సత్యాన్ని నమ్మరు కాబట్టి మోసం చేసే శక్తి అప్పచెప్పేస్తాడు. వాస్తవానికి మన గురించి రాసుకున్న క్రియలు చూద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనంలో ముందుగానే రాసుకున్నాడు తండ్రి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం దేవుని వాళ్ళరా. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పనైనము. యేసు ప్రభు పని చేశారు, తండ్రి పని చేస్తూనే ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు పని చేశారు, మనం కూడా పని చేయాలి. ఉందా అండి? మన కోసం ముందుగానే నిర్ణయించారట, జగత్తుకు ముందు. చూడు అదే చెప్తున్నా అక్కడ. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేతకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఉన్నాయా పనులు? ఉన్నాయి. కానీ వాడేమంటాడు, నీకేం పని లేదమ్మా, నువ్వేం చేయవలసిన అవసరం లేదమ్మా, బైబిల్లో ఉన్నాయని చేస్తారా ఏంటి? అది ఎలా ఎన్నో ఉంటాయి, నువ్వు ఇలాగే ఉండంటుంది దయ్యం, నువ్వు ఇలాగే పో, ఇలాగే ఉండు. తర్వాత అగ్నిపాలు చేసేస్తుందండి. చివరిగా హెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయము 8-9 వచనం చదువుకుంటే దేవుని వలరా. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయము 8-9 వచనాలు. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ వ్యర్థమైన మాటలు పలుకొచ్చు నిరర్ధకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇవన్నీ నాకు అవసరం లేదు, నాకు వద్దు, నేను వీటన్నిటికి నేను విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదగాన్పైన ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు. నా సభలో నా కౌన్సిల్ మెంబర్స్ కాదు వీళ్ళు, నా కమిటీ మెంబర్స్ కాదు వీళ్ళు, నేను పంపిన వాళ్ళు కాదు వీళ్ళు. కౌన్సిల్ మెంబర్స్ అంటే ఏంటండి? ఆ కమిటీలో దేవుడు కౌన్సిల్ మెంబర్లో కమిటీలో ఉన్న వాళ్ళే సత్యం చెప్తారు. అలా లేని వాళ్ళని దేవుడు అదే అంటున్నాడు, వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేళ్ల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు, వారు ఇశ్రాయేళ్ల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవాను మీరు తెలుసుకుందురు. అంటే చూడండి దేవుని వాళ్ళరా, అబద్ధపు బోధలు, అబద్ధపు మాటలు ఎన్నో దుష్టుడు ఇప్పటికే తీసుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు పెద్ద కొన్ని వేల మందిగా జరుగుతూ ఉన్నది. కానీ వాస్తవానికి వాక్యాన్ని వద్దు, వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడేదంతా కూడా దాని నెట్వర్క్. వాక్యము వద్దు, వాక్యానికి తక్కువ, మిగతా దానికి ఎక్కువ. కానీ వాక్యమే కదా ఆత్మ రక్షించింది, ఆ వాక్యమే కదా యేసుప్రభు అంటే వాక్యం కదా, వాక్యమైన దేవుడు ఆయనే కదా. కాబట్టి వాడు ఏం చేశాడనేది మన్న చదువుకుంటే ఇప్పుడు మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంది. 2వ తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. ఏ వాక్యమైతే ఆత్మ వెలిగిస్తుందో, ఏ వాక్యమైతే మనల్ని పనులను నడిపిస్తుందో వాడు దాన్నే వ్యతిరేకించాడని రాయబడి ఉంది. చూడండి, ఏది దేవుని నమ్మడునో, ఏది పూజింపబడును దాన్ని అంతటిని ఎదిరించు. ఎందుకు వాక్యాన్ని ఎదిరిస్తున్నాడు? ఆ వాక్యమే ఆత్మ రక్షించగలదు, ఆ వాక్యమే మనల్ని పరలోకం తీసుకెళ్ళగలదు. కనుక వాడిది గ్రహించిన వాడు సాతాను గాడు ఏం చేస్తున్నాడు అంటే, దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తిగా వాడు ఎలా పనిచేస్తున్నాడంటే, ఏది దేవుని అనబడునో, ఏది పూజింపబడునో దాన్ని అంతటిని ఎదిరించుచు దానికంతటికి పైగా వాడు తన్ను తాను హెచ్చించుకొనచ్చు, తాను దేవుడిని తన్ను కనపరుచుకొనచ్చు, దేవుని ఆలయంలో కూర్చుని గనక ఏ విధముగానైనను ఎవడను మిమ్మల్ని మోసపరచనీయకుడి. దేవుడు ముందే చెప్పాడు కదండి, దేవుడు ముందే ఏ విధంగా నేను మోసపరచనీయకంటే అర్థం ఏంటి? మనం జాగ్రత్త పడాలనే కదా. ఎవడు కూడా అంటే ప్రతిదీ మనం మనసు పెట్టి వినాలి, ఆలోచించాలి. బైబిల్ అలా ఉందో లేదో చూసుకోవాలి. మనము గుడ్డిగా నమ్ముకుంటూ వెళ్ళిపోదు మనము. ఎందుకంటే దుష్టుడు తప్పుదార పట్టిస్తాడు. ఇదిగో ముందుగానే మీతో చెప్పినానంటాడు యేసు ప్రభు వారు. మనం చదువుకున్న మాటలు మత్తయి సువార్త 24:25లో
అక్కడ అబద్ధ ప్రవక్తల గురించి మాట్లాడుతూ మత్తయి సువార్త 24:24-25లో అబద్ధం క్రీస్తుని అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైనంత ఏర్పరచబడని సైతం మోసపరచులకి గొప్ప సూచక్రియలు మహత్కాలు కనపరచు ఇదిగో ముందుగా నేను మీతో చెప్పి ఉన్నాను. ముందే చెప్పేశాడు కదా. మరి వాక్యం దగ్గరికి వస్తే తప్పేది అర్థం కాదు కదా. రాకుండా చేసేవాడేవాడు వాడే. ఎందుకు? వాడు వాక్యాన్ని ఎదిరించేవాడు. వాక్యాన్ని ఎదిరించడం ఎందుకంటే ఆ వాక్యము మనల్ని పరలోకము నడిపిస్తుంది కనుక. వాక్యం దగ్గర రాకుండా వాక్యమును వినకుండా చేస్తాడు, వాక్యము చదవకుండా చేస్తాడు, నేర్చుకోకుండా చేస్తాడు. అది చేస్తే వాని పని అయిపోయినట్టే. అది చేస్తే మనము అగ్నిపాలు అయిపోయినట్టే. మనని పాతాలను తీసుకుపోవడమే వానికి కావాలి. కనుక దేవుని శక్తి ముసుగులో దుష్ట శక్తి ఎలా పనిచేస్తుందో ఇప్పుడు లోకంలో వినబడుతున్న బోధనలో, అబద్ధ బోధనలో ఏమి లేమో, అలా పరిశుద్ధాత్మ వరాలు ఉంటే వాళ్ళు ఏమి చేయగలరో కూడా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడాడు. మొదటి శబ్దంలో ఎందుకు జరిగావో కూడా మాట్లాడాడు. ఇప్పుడు ఎందుకు జరగవో కూడా దేవుడు మనతో మాట్లాడాడు. కాబట్టి ఇక మీతో మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలా ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు వరకు నా ద్వారా మాట్లాడిన ప్రతి మాట విన్న మీ అందరి హృదయాలలో చెప్పిన నా హృదయంలో దేవుడు సమృద్ధిగా ఫలింపజేయను కాక. ఆమేన్.